హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు హిందుస్థాన్ అకాడమీ ఛానల్. ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి నావిక్ అండ్ యంత్రిక్ పోస్టులకు సంబంధించి జనరల్ డ్యూటీ వీటికైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అప్లికేషన్ డేట్స్ వచ్చేసి చూడండి 13వ తారీఖు జూన్ నుంచి 3 జూలై వరకు ఇదైతే అప్లై అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మీకు అర్హత నావిక్ వచ్చేసి 12th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి, మ్యాథ్స్ ఫిజిక్స్ ఎంపీసీ ఉండాలి. యాంత్రిక్ మాత్రం 10th క్లాస్ తర్వాత డిప్లొమా అనేది 3 ఇయర్స్ అనేది చేసి ఉండాలి. ఎలక్ట్రికల్ కానీ మెకానికల్ కానీ టెలికమ్యూనికేషన్ డ్యూరేషన్ ఇది 3 ఇయర్స్ కానీ 4 ఇయర్స్ కానీ మీరు చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ, లేదంటే 10th అండ్ 12th క్లాస్ పాస్ అయి ఉన్న 12th క్లాస్ పాస్ అయి ఉన్నా కూడా వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మీకు బ్రాంచ్లో వచ్చేసి ఏవేవి ఎలిజిబిలిటీ అని ఇచ్చారు. ఇక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కిందికి దాని అనుబంధ డిపార్ట్మెంట్లు, అలాగే మెకానికల్ ఇంజనీరింగ్ మరియు ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ పవర్ ఈ డిప్లొమా కింద ఏ బ్రాంచ్లో ఎలిజిబిలిటీ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ మీకు ఒకసారి పీడిఎఫ్ డౌన్లోడ్ అయితే చేసుకొని చూడండి. మీరు డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇది యాంత్రిక్ పోస్టులకి వయసు వచ్చేసి 22 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీకి 5, ఓబీసీకి 3 సంవత్సరాలు అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. నెక్స్ట్ వేకెన్సీ చూడండి. ఇక్కడ టోటల్గా నావిక్ జీడీ వచ్చేసి 260 పోస్టులు, అలాగే యాంత్రిక్ వచ్చేసి మెకానికల్లో 33, ఎలక్ట్రికల్లో 18, ఎలక్ట్రానిక్స్లో 9 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ రీజన్ వైజ్గా అయితే పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మన రీజియన్ వచ్చేసి ఈస్ట్లో ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి అయితే ఈస్ట్ రీజియన్లోకి వస్తుంది. అండ్ సెలక్షన్ ప్రొసీడ్యూర్ వచ్చేసి మీకు ఎగ్జామినేషన్ ఉంటుంది, ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషను, మెడికల్ ఈ విధంగా అయితే ఉంటుంది. రన్నింగ్ పిఎస్టీ పీఈటీ కూడా ఉంటుంది. ఫస్ట్ స్టేజ్లో మీకు అయితే ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్లో రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది. చూడండి నావిక్ పోస్టులకు వచ్చేసి టోటల్గా మినిమం పాస్ మార్క్స్ వచ్చేసి 50 మార్క్స్కి అయితే ఉంది. 30+20 అని సెక్షన్ 1+2 అని. నెక్స్ట్ సబ్జెక్ట్ వైజ్ క్వశ్చన్లు వస్తే చూడండి. ఇక్కడ సెక్షన్ వైజ్ అయితే మెన్షన్ చేశారు. మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీషు, రీజనింగ్, జీకే నుంచి అయితే మీకు సిలబస్ వచ్చేసి 10th 12th డిప్లొమా స్టాండర్డ్లో మీ లెవెల్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మీకు నెక్స్ట్ వచ్చేసి రన్నింగ్ వచ్చేసి 1.6 కిలోమీటర్స్ 7 minutesలో, అలాగే 20 స్క్వాట్ అప్స్ మరియు 10 పుషప్ అయితే తీయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ తర్వాత పీఈటీ అయితే ఉంటుంది. వాటి తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషను, మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. స్టేజ్ 2 వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇక్కడ అప్లై చేసుకోవడానికి లింక్ వచ్చేసి చూడండి, జాయిన్ ఇండియా కోస్ట్ గార్డ్ .cdac అనే వెబ్సైట్ ఉంది. నేను లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. అండ్ అప్లై చేసేటప్పుడు మీరు మీ క్యాండిడేట్ సిగ్నేచర్ అనేది సిగ్నేచర్ ఇమేజ్, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, ఆధార్ కార్డు ఇవన్నీ సర్టిఫికేట్ కూడా మీరైతే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు అప్లై చేసుకోవడానికి ఇక్కడ ఫీజు చూడండి, 300 రూపాయల అప్లికేషన్ ఫీజు అయితే ఉంది. ఎవరైతే క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ ఉన్నారో వాళ్ళకు ఎక్సెంప్షన్ అనేది ఫీజు అనేది వాళ్ళకి ఎటువంటి ఫీజు లేదు. అండ్ ఇక్కడ ఎగ్జామినేషన్ డేట్స్ అయితే ఇచ్చారు. స్టేజ్ 1 వచ్చేసి సెప్టెంబర్లో ఉంటుంది, మిడ్ సెప్టెంబర్లో. స్టేజ్ 2 వచ్చేసి నవంబర్లో ఉంటుంది. అండ్ స్టేజ్ 3 వచ్చేసి మిడ్ ఏప్రిల్ 2025లో ఉంటుంది అని ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళైతే అప్లై చేసుకోండి. ఇక్కడ మీకు మెయిన్ వచ్చేసి ఇక్కడ హైట్ చూడండి, మినిమం హైట్ 157 సెంటీమీటర్స్ అనేది మీరు మినిమం హైట్ ఉండాలని ఇక్కడ అయితే మెన్షన్ చేశారు. 157 హైట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళు ఎలిజిబిలిటీ అయితే కాదు. ఇక్కడ మీకు శాలరీ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ జనరల్ డ్యూటీకి వచ్చేసి 21,700 అనేది లెవెల్ 3 ప్రకారం. అండ్ యాంత్రిక్ వచ్చేసి 29,200 అనేది మీకు లెవెల్ 5 ప్రకారం స్టార్టింగ్లోనే శాలరీ అనేది స్టార్ట్ అవుతుంది. వీటితో పాటు అదనంగా డిఏ, హెచ్ఆర్ఏ ఇంకా అలవెన్స్లు కూడా ఉంటాయి. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ వచ్చేసి 3 జూలై వరకు అయితే లాస్ట్ డేట్ అయితే